హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం శ్రీరామచంద్రుడి రఘువంశం ఎలా పుట్టిందో తెలుసుకుందాం. దిలీప మహారాజు పట్టమహిషి పేరు సుదక్షిణాదేవి. ఈ దంపతులకు సకల సంపదలు ఉన్నాయి, కానీ సంతానం మాత్రం లేదు. అందువల్ల దిలీప మహారాజు భార్యా సమేతుడై గురువైన వశిష్ఠ మహాముని దగ్గరకు వెళ్ళాడు. తనకు వంశం నిలబడే యోగ్యత ఉన్నదో లేదో చెప్పమని ఆ మహామునిని కోరుకున్నాడు. వశిష్ఠ మహాముని వద్ద నందినీ ధేనువు అనే గోవు ఒకటి ఉంది. ఈ గోవు సామాన్యమైనది కాదు, కామధేనువు యొక్క పుత్రిక. నువ్వు నీ భార్య కలిసి ఈ గోవును కొన్నాళ్ళు భక్తి శ్రద్ధలతో సేవించినట్లయితే మీ కోరిక తీరుతుంది అని దిలీప మహారాజుకు సలహా ఇచ్చాడు వశిష్ఠ మహాముని. రాజు రాణి రోజు ఉదయమే లేచి స్నానం చేసుకొని తరువాత ఆ గోవును పువ్వులతో పూజించేవారు. దూడ పాలు తాగి విడిచిన పిమ్మట రాజు ఆ కామధేనువును అడవుల వెంబడి మేతకు తోలుకు వెళ్ళేవాడు. తనే స్వయంగా నీడకు మళ్ళీ దాని వెనకాల ఉండి దానికి ఏ అపాయమూ రాకుండా తన కంటికి రెప్పలాగా కాపాడేవాడు. సాయంకాలం వరకు మేపి ఆ కామధేనువును దీని ఇంటికి తోలుకు వచ్చేవాడు. ఇలా ఆ భూపాలుడు గోపాలుడై 21 రోజులు గడిపాడు. 22వ రోజున యథాప్రకారం దిలీప మహారాజు నందినీ ధేనువును మేతకు తోలుకు వెళ్ళాడు. అది ఆ రోజు హిమవత్ పర్వతాల వైపు దారితీసింది. ఆ పర్వతాల ఎత్తు, గాంభీర్యం, అందం చూస్తూ క్షణకాలం పాటు రాజు నందినీ ధేనువును మరిచిపోయాడు. ఆలోగా అది ఒక గుహ లోపల ప్రవేశించింది. వెంటనే ఏదో ఆపదలో చిక్కుకున్న దానికి మళ్ళీ అది అంబా అని అరిచింది. ఈ ఆర్తనాదం వినపడడంతోనే రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గోవును వెతుకుతూ పరిగెత్తిపోయి ఆ గుహలోకి ప్రవేశించేసరికి ఆ గోవు పైన ఒక సింహం ఎక్కి కూర్చొని దాన్ని తినడానికి సిద్ధంగా ఉన్నట్టు కనపడింది. వెంటనే రాజు అమ్ముల పొదిలో చెయ్యి పెట్టి బాణాన్ని తీయపోయాడు. అయితే అదేం చిత్రమో తెలియలేదు, కానీ తన చెయ్యి స్తంభించిపోయింది. మహారాజు బాణం తీయనే లేకపోయాడు. ఆశ్చర్యంతో కోపంతో నిలబడి ఉన్న దిలీప మహారాజుతో ఆ సింహం మానవ భాషలో మాట్లాడింది. లాభం లేదు, ఒకవేళ నువ్వు నా మీద బాణం వెయ్యగలిగినా సరే ఆ బాణం నన్నేమీ చేయలేదు. ఎందుకంటే నేను శివునికి పరమ ఆప్తుడైన కుంభోదరుణ్ణి. ఆయన ఎద్దునెక్కేటప్పుడు నా వీపు మీద అడుగు పెట్టి మరీ ఎక్కుతాడు. ఆయనే నన్ను సింహంగా మార్చి ఇక్కడ కాపలా పెట్టాడు. ఇక్కడికి వచ్చిన ఏ జంతువునైనా సరే పట్టుకుని తినే హక్కుని కూడా ఆయనే నాకు ఇచ్చాడు. అటు చూడు, ఆ దేవదారు మొక్కను దాన్ని పార్వతీదేవి సరదాగా పెంచింది. ఒకనాడు అడవి ఏనుగ ఒకటి ఆ చెట్టును పెట్టి ఒళ్ళు రాసుకుంది. దాని అంతమేర చెట్టు యొక్క బెరడు ఊడి చక్కా పోయింది. అప్పుడు పార్వతీదేవి ఎంతగానో విచారించింది. అందుకోసమే పరమేశ్వరుడు ఆ చెట్టు పాడు కాకుండా నన్ను ఇక్కడ ఈ రూపంలో కాపలా పెట్టాడు. ఇది కథ. నువ్వింక చేయగలిగింది ఏమీ లేదు. ఈ గోవు ఆయువు నేటితో ఇక మూడినట్టే. దీన్ని భక్షించి నా ఆకలి తీర్చుకుంటాను కనుక నీ దారిన నువ్వు వెళ్ళవచ్చు అని చెప్పింది. అయితే దిలీప మహారాజు తాను నించున్న చోట నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు. శివుని ప్రభావం వల్ల నా హస్తం స్తంభించిపోయిందన్నమాట. అందువల్ల ఈ గోవును నేను నా బాణాలతో కాపాడలేను. కానీ ఆ గోవుకు బదులుగా నేనే నీకు ఆహారం అవుతాను. దయచేసి ఆ గోవును వదిలే. పాపం దీని దూడ ఆకలితో పాల కోసం నకనకలాడుతూ ఉంటుంది. ఆ లేగ మీదనైనా దయతలిచి ఈ గోవును వదిలే. మా గురువైన వశిష్ఠ మహామునికి ఇది లేకపోతే ఆయన చాలా ఇబ్బంది పడిపోతాడు అన్నాడు. ఈ మాటలు విన్న సింహం వికటంగా నవ్వింది. చూడ్డానికి మూర్ఖుల్లాగున్నావే. ఈ ఆవు లేకపోతే నీ గురువు ఇబ్బంది పడతాడని తోస్తే
దీనికి బదులుగా ఆయనకు కోటానుకోట్ల గోవులను ఇవ్వగల సమర్థత ఉంది నీకు. అలాంటిది ఒక్క ఆవు కోసం మహిమండలానికి ఏకఛత్రాధిపతివైన నువ్వు ప్రాణం వదిలేస్తావేమిటి? నువ్వు పోతే ఈ ఒక్క ఆవు ప్రాణమే నిలుస్తుంది. అదే నువ్వు బతికుంటే కోట్ల కొలది జనులను నీ కన్న తండ్రిలాగా కాపాడుకోగలవు. ఈ మాత్రం నీకు తోచలేదా? నీ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తావా అని అడిగింది. ఈ మాటలు విని నందినీదేనువు జాలిగా చూడడం మొదలుపెట్టింది. అప్పుడు రాజు సింహంతో, నేను మహీమండలానికంతటికీ చక్రవర్తిని పొగిడావు. ఆపదలో ఉన్న ఈ ఆవునే రక్షించలేని నా చక్రవర్తిత్వం ఎందుకు? నేను రాజుగా ఉండి ఏంటి ప్రయోజనం? నువ్వు ఈ దేవదారు వృక్షాన్ని ఎలా కాపాడుతున్నావో ఈ ఆవును నేను ఎలా కాపాడుతున్నాను? దీన్ని వదిలి వెళ్ళడం న్యాయమా అన్నాడు. పైగా ఒక ఆవు కోసమని నా శరీరాన్ని త్యజించకూడదన్నావు. కానీ ఇది అన్ని ఆవుల వంటిది కాదు సుమా, కామధేను పుత్రిక. కనుక నా శరీరం బలిగొని నా కీర్తి శరీరం నిలబెట్టు. నా శరీరానికే నీ ఆకలి తీర్చడం కంటే నాకేది ఎక్కువ కాదు. దయచేసి నా మాట విను అంటూ అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు దిలీపుడు. అలా అయితే సరే అంటూ సింహం నందినీదేను మీద నుంచి కిందకు దూకింది. వెంటనే రాజు చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది. ఆడిన మాట తప్పని దిలీప మహారాజు సింహం నోట పడడానికని వెళ్ళి దాని ముందు కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ తన కళ్ళు మూసుకున్నాడు. సింహం తన మీద పడుతుందని కనిపెట్టుకున్న రాజు మీద తలవని తలంపుగా దేవలోకం నుంచి పూలవాన కురిసింది. భయంకరమైన సింహం ఆయన మీద పడలేదు సరికదా, కుమారా లే అని చల్లటి పలుకులు వినపడ్డాయి. రాజు కళ్ళు తెరిచేసరికి అక్కడ సింహమే లేదు. ఏం జరిగింది? నన్ను పిలిచింది ఎవరు అని దిలీప మహారాజు విస్మయంతో అడిగేసరికి నందినీదేనువు, ఎవరు? నేనే. నిన్ను పరీక్షించడం కోసం ఈ చిత్రకథ అంతా కల్పించాను. ఇక్కడ సింహము లేదు, దేవదారు వృక్షము లేదు, అంతా కల్పితమే. కుంభోదరుడు కాదు కదా, ఎవ్వరూ నన్నేమి చెయ్యలేరు. నీ ధర్మబుద్ధికి నేను ఎంతగానో మెచ్చుకున్నాను. నీకేం వరం కావాలో కోరుకో మహారాజా అన్నది నందినీదేనువు. అప్పుడు రాజు వినయంగా, తల్లి, వంశం నిలబెట్టే కుమారుడు కావాలి నాకు అని కోరాడు. అయితే తన పొదుగులో పాలు ఒక గుప్పెడు తీసుకు తాగమంది దేనువు. లేగదూడ తాగిన తర్వాత మిగతా పాలు వశిష్ఠ మహామునికి ఇచ్చి వారి అనుమతితో తీసుకుంటానని బదులిచ్చాడు దిలీప మహారాజు. ఈ మాటలకు మెచ్చుకొని దేనువు ఆశ్రమానికి తిరిగి వచ్చింది. జరిగిన సంగతులు విని సుదక్షిణాదేవి ఎంతగానో సంతోషపడింది. రాజు కామధేనువు పాలు తాగి భార్యా సమేతుడై తన అయోధ్య నగరానికి తిరిగి వచ్చాడు. ఆ దంపతులకు చక్కని పుత్రుడు కలిగాడు. ఆ బాలుడే రఘువు. రఘువు పెద్దవాడై గద్దెనెక్కిన తర్వాత ఎంతో గొప్ప రాజని మంచి పేరు తెచ్చుకున్నాడు. అంత గొప్ప రాజు కనుకనే ఆ వంశానికి అతని పేరుతో రఘువంశం అనేది ఏర్పడి ఆ వంశం ఎంతగానో ప్రసిద్ధికెక్కింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.